హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 21వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో వేణుగీతం అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు వ్యాసుడు వారు. ఇది సుప్రసిద్ధమైనటువంటి అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్ముని యందు మధుర భక్తిని ప్రదర్శించి భక్తులు తమ హృదయాలలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పెంపొందింపజేయడానికి ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి పెద్దలు ఎంతో మంది వివరించడం జరిగింది. ఇందులో 20 శ్లోకాలే ఉన్నాయి. ఈ 20 శ్లోకాలని చక్కగా గానం చేస్తూ నిత్యము పారాయణ క్రమంలోను పూజాది విధుల్లోనూ ఈ అధ్యాయాన్ని పఠించినటువంటి వారికి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. నిన్నటి రోజున కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. పరమాత్ముడి యొక్క వేణునాదానికి అటు గోపికలు, అంతేకాకుండా పశుపక్షాదులు, గిరులు, నదులు, దివ్యాంగనలు మొదలైనటువంటి వారందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మరింత వివరంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శ్లోక ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం. 21వ అధ్యాయంలో 8 శ్లోకాల వరకు నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నామండి. 9వ శ్లోకంలో ఈ పరమాత్మ యొక్క శబ్ద బ్రహ్మకి, ఈ వేణునాదానికి సహకరించేటువంటి వేణువు యొక్క ఉత్పత్తి ఎలా కలిగింది, ఆ వేణువు యొక్క వృక్ష సంపద ఏదైతే ఉందో ఆ వెదురు చెట్ల సంపద, ఆ జాతి ధన్యమైపోయినట్టే కదా. ఈ వెదురు చెట్ల యొక్క సంపద, ఆ వృక్ష సంపద ఎలా వృద్ధిగాంచింది, ఏ విధంగా పెరిగి పెద్దదైంది అంటే, ఆ నది, యమునా నది తటములో, తీరములో, ఆ యమునా నది జలాలలో, ఆ కొండల మించి, జలపాతాల మించి వస్తున్నటువంటి తుంపరలకి పెరిగి పెద్దవైనటువంటి ఆ వెదురు చెట్లే కదా స్వామివారి యొక్క వేణువుకి ఉపయోగపడుతున్నవి. కాబట్టి ఆయన యొక్క వేణునాదము వలన ఇటు పక్కన వృక్ష సంపదలన్నీ కూడా ధన్యతని సంపాదించుకున్నాయి. ఈ వృక్ష సంపదలకి పెరిగి పెద్దవటానికి కారణమైనటువంటి యమునా నది జలాలు పరవశించిపోతున్నాయి, ఆనంద పరవశులైపోతున్నారు. యమునా నదులు, ఇటు పక్కన వృక్షాలు, వెదురు చెట్లు మొదలైనటువంటివన్నీ. ఆ శ్లోకాన్ని 9వ శ్లోకం అర్థంలో వివరిస్తున్నారు. గోప్య, గోపీజనులు. పై శ్లోకంలో మనం చెప్పుకున్నాం, అనేకమైనటువంటి గోపికా జనులు ఏ విధంగా వర్ణించుకుంటున్నారు అనేటువంటిది వర్ణిస్తున్నారు. గోప్య కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవసిష్ఠరసం హృదిన్యో ఋష్యత్వచోశ్రు ముముచుస్తరవో యథార్యః. గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం. ఏం అదృష్టం అంటూ ఒక చెలికెత్త ఇంకో చెలికెత్తతో, ఒక గోపిక ఇంకో గోపికతో చెప్తున్నది. ఏమి జన్మో ఈ వేణువు యొక్క జన్మ. అదృష్టం, ఎంత అదృష్టం, ఏం పుణ్యం చేసుకుందో ఈ వేణువు. దామోదర అధర సుధామపి గోపికాన. దామోదర అధర సుధామపి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దామోదరుడు అంటే మనం చెప్పుకున్నాం. దామము అంటే తాడు, ఉదరమునందు తాడుచే బంధించబడినటువంటి వాడు అని ఒక అర్థం. ధామము అంటే లోకములు, లోకములన్నీ ఉదరం నందు కలిగినటువంటి వాడు.
అట్లాంటి దామోదర సుధామపి గోపికాన, దామోదరుడి యొక్క అధర సుధ, ఆయన యొక్క అధరములు, ఆ పెదవుల యొక్క అమృతాన్ని, అధర అమృతాస్వాదని పొందుతున్నటువంటి ఆ వేణువు కుశలం స్మ వేణు, దాని యొక్క జన్మ ఎంత అదృష్టమో కదా. ఏమి జన్మ దాని, దాని దుంపదగా ఏం అదృష్టం చేసుకున్నదో కదా, పూర్వజన్మలో ఏం తపస్సు చేసి ఉందో కదా ఈ వేణువు. నిన్న మనం వేణువు అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం మనం చెప్పుకున్నాం. వకార ఇకార అణు అనేటువంటి పదాల యొక్క సంయోగమే వేణు. అటు బ్రహ్మ సుఖము, అలాగే జీవన సుఖము, అంటే శారీరకమైనటువంటి సుఖములు, ఇవన్నీ కూడా తుచ్చములు అని చెప్పేటువంటి, ఈ జీవన సుఖములు అనేటువంటి తుచ్చములు అని చెప్పేటువంటి అణుత్వం అనేటువంటి పదం. ఇవి కలిపితే వేణు. ఆ వేణునాదం యొక్క మహిమకి ఇక్కడ చరాచర జగత్తు ఎలా ఊగిపోతున్నది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. కుశలం స్మ వేణు కిమాచరత్ అయం వేణు, ఏం ఆచరించిందో కదా, ఏ కార్యక్రమాలు, ఏ తపస్సు ఆచరించిందో పూర్వజన్మలో దాన్ని దుంపదగా. కుశలం స్మ వేణు ఎందుకని, దామోదర అధర సుధామపి గోపికానం, ఎవరికి అందనటువంటి దామోదరుడి యొక్క అధర సుధామృతాన్ని గ్రోలుతున్నటువంటి అదృష్టం ఈ వేణువుకి మాత్రమే దక్కి. భుంక్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో, హ్రదిన్య హ్రదములు అంటే మనం చెప్పుకున్నాం కాళీయ హ్రదములు, కాళింది హ్రదములు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ యమునా నది హ్రదములలో, అలాగే అనేకమైనటువంటి కొండ చర్యల నుంచి జాలువారుతున్నటువంటి ఆ జలపాతాలలో, ఆ నీళ్ల చేత అటు పక్కన తీరములలో పెరిగినటువంటి అనేకమైనటువంటి వెదురు చెట్లు, అనేకమైనటువంటి వృక్ష సంపద, ఆ వెదురు చెట్ల నుంచి వచ్చినటువంటి ఈ స్వామి, ఆ వేణు, ఆ స్వామి వారి చేతుల్ని స్పృశించి ఆయన యొక్క అధరామృతాన్ని గ్రోలుతున్నటువంటి ఆ జన్మధన్యం కదా. దీనికి కారణమైనటువంటి యమునా నది ఏ విధంగా భావిస్తున్నది, యదవశిష్టరసం హ్రదిన్య, హ్రదిన్య ఆ హ్రదములన్నీ కూడా హృష్యత్వచోశ్రుముచుస్తరవో యథార్య, హృష్యత్ పరవశించిపోతున్నాయట ఆ హ్రదములన్నీ కూడా, ఆ మడుగులన్నీ కూడా. ఎందుకనంటే ఈ వృక్ష సంపదకి, ఈ చెట్లు పెరగటానికి, పెరిగి పెద్దవవటానికి, అవి పెరిగి పెద్దవయ్యి ఆ స్వామి వారి చేతిలో వేణువుగా మారడానికి కారణభూతమైనటువంటి జలములని అందించింది మేమే కదా. కాబట్టి మా బిడ్డలు అంటే ఆ యమునా నది హ్రదములు ఆ వృక్ష సంపదను చూసి ఏమనుకుంటున్నాయంటే, బంగారమైనటువంటి చక్కగా మంచి కొడుకుని, వృద్ధిలోకి వచ్చినటువంటి కొడుకుని చూసి మురిసిపోయినటువంటి తల్లి ఏ విధంగా పొంగిపోతుందో, ఈ హ్రదములు ఆ యమునా నది తల్లి ఆ విధంగా పొంగిపోతున్నట్టుగా. వృద్ధిలోకి వచ్చినటువంటి కొడుకు సంస్కారంతో ఆ పరమాత్ముని యొక్క సేవ చేసుకుంటున్నటువంటి భాగ్యం కలిగినటువంటి కొడుకుని చూసి తల్లి ఏ విధంగా మురిసిపోతుందో అలా యమునా నది మురిసిపోతున్నదట. అలాగే తరవహ, తరవహ అంటే వృక్షములు, తరుహు, తరవహ ఆనంద అశ్రువులు విడిచిపెడుతున్నట్టుగా ఇక్కడ పుష్పవర్షం కురిపిస్తున్నాయి అవన్నీ కూడా ఆనందాశ్రువులు. ఎందుకంటే ఒక వేణువు, ఒక వెదురు చెట్టుకి పుట్టినటువంటి ఆ వేణువుని స్వామి తీసుకుని ఆయన చేతులతో ఆ అధరామృతాన్ని దగ్గర స్పృశించి చక్కటి గీతముల్ని ఆలాపిస్తుంటే, మన జాతి జాతి, మన వంశం వంశము తరించిపోయింది కదా ఈ వెదురు వలన, ఈ వంశము వలన, ఈ వేణువు వలన, ఈ పిల్లన గ్రోవి వల్ల మన వంశం అంతా తరించిపోయింది కదా అని చెప్పి తరవహ చెట్లన్నీ కూడా తమ పూలు, ఆ పూల నుండి స్రవించేటువంటి అద్భుతమైనటువంటి మకరందాలని స్రవింపచేస్తూ, జాలువారుస్తూ స్వామివారిని సేవిస్తున్నాయా అన్నట్టుగా, స్వామివారి పాదాలకి అర్చన చేస్తున్నాయా అన్నట్టుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయట. ఓ పక్కన చెట్లు, ఓ పక్కన నదీమ తల్లిని, ఇద్దరిని వర్ణించేశారు అక్కడ. స్వామివారి యొక్క శరీరంలో అలా పొదిగిపోయి ఉన్నటువంటి అనేకమైనటువంటి సంపద ఏవైతే ఉందో, అంతకుముందు మనం చెప్పుకున్నాం 2-3 సంవత్సరాల ప్రాయంలోని స్వామివారి చేతిలో ఏమేమి ఉన్నాయి. ఓ పక్కన బెత్తం, చంకలోనేమన్నా కొమ్ము బూర, అలాగే సద్యమూటన్నము, నెమలి పింఛము, అలాగే తాడు, నెత్తికి బిగించినటువంటి చక్కగా వస్త్రము, ఇవన్నీ కూడా ఏం అదృష్టం చేసుకున్నాయో. ఇంకా కాస్త వయసు పెరిగే కొద్దీ చేతిలో పాంచజన్యము, వస్త్రాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా అవెంత అద్భుతమైనటువంటి పుణ్యం చేసుకున్నాయో తర్వాత తర్వాత మనం తెలుసు. అలాగే బృందావనం యొక్క కీర్తి, స్వామివారి యొక్క పాదముద్రల వలన పరమపావనమైనటువంటి బృందావనం యొక్క కీర్తి ప్రతిష్టలు స్వర్గలోకం వరకు వ్యాపించాయని 10వ శ్లోకంలో చెప్తున్నారు.
బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజ లబ్ధి లక్ష్మీ యద్దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మీ గోవింద వేణుమను గోవింద వేణుమనుము గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం మత్తమయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్యసమస్త సత్వం ప్రేక్ష్యా ప్లస్ అద్రి పర్వతం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త సత్వం. సత్వములు అంటే ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణులు పశుపక్షాదులు అన్నీ కూడా పరవశించిపోతున్నాయి, పారవశ్యం చెందుతున్నాయి స్వామివారి యొక్క గానామృతానికి. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం. వితనోతి అంటే విస్తరించడం, వ్యాపించడం. ఎక్కడి నుంచి? ఈ బృందావనం నుంచి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి గాన వైభవం వలన ఆయన యొక్క యద్దేవకీసుత దేవకీ కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదాంబుజ లబ్ధలక్ష్మి, ఆయన యొక్క పాదస్పర్శ చేత పరమ పావనమైనటువంటి బృందావనం యొక్క కీర్తి, వేణునాదం యొక్క కీర్తి ఈ భూలోకం నుంచి, బృందావనం నుంచి భువో వితనోతి కీర్తి, భూలోకం నుంచి భువర్లోకం వరకు, ఆ స్వర్గలోకం వరకు ఆ కీర్తి వ్యాపించిపోయిందయ్యా అని ఒక గోపిక మరో గోపికతో అంటున్నది. గోవింద వేణుమను మత్త మయూర నృత్యం. మయూరము అంటే తెలుసు మీకు, నెమలి. ఎలాంటి నెమలి అంటే మత్త మయూర నృత్యం, మదించినటువంటి అద్భుతమైనటువంటి మయూరములు. అవన్నీ కూడా గోవింద వేణుమను అనుసరిస్తూ, అంటే స్వామి చేసేటువంటి వేణు గీతానికి అనుసరిస్తూ అవి నాట్యం చేస్తూ, నృత్యం చేస్తూ ఆనంద పరవశులైపోతున్నాయట. ఎందుకంటే ప్రేక్ష అద్రి, ఎందుకంటే ఆ మధురమైనటువంటి వేణునాదం, ఆ వేణునాదం ఎలా ఉందంటే మేఘ గర్జనలాగా ఉన్నాయి. ఈయనేమన్నా స్వామి చక్కగా మేఘమాకారంతో ఉండేవాడి మబ్బులతో. నల్లనివాడు పద్మనయనంబులవాడు ప్రేక్షాద్రి సాంద్ర పరతాన్య సమస్త సత్వం. సమస్తమైనటువంటి ప్రాణుల్ని ఆయన మధురమైనటువంటి గానముతో అలా అలా ఆడించేటువంటి స్వామి. ఈ స్వామి యొక్క ఈ లయబద్ధమైనటువంటి వేణునాదానికి, ఈ వేణునాదం కొన్ని సందర్భాల్లో గంభీరమైనటువంటి స్థాయిల్లోకి వెళ్తుంది. అది ఎలా ఉంది అంటే మేఘమాకారంలో ఉన్నటువంటి స్వామి గర్జిస్తే, ఆ నాదం చేస్తే మేఘ గర్జన కాక ఏమవుతుంది? ఇది మేఘ గర్జన కదా అని చెప్పి భావించినటువంటి నెమళ్ళు, మేఘం ఉరిమినప్పుడు వెంటనే నెమళ్ళు నాట్యం చేస్తాయి. పురివిప్పి నాట్యం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయట నెమళ్ళన్నీ కూడా. అంటే పశుపక్షాదులన్నీ కూడా పారవశ్యాన్ని పొందుతున్నాయి అక్కడ. సత్వము అంటే జీవులు, ప్రాణులు అని అర్థం అక్కడ. అట్లా పర్వత చర్యాలని ఆశ్రయించి ఉన్నటువంటి వృక్షముల పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమ పారవశ్యాన్ని పొందుతున్నాయి స్వామి వారి యొక్క వేణునాదానికి అని వర్ణించారు 10వ శ్లోకంలో. ఆ తర్వాత హరిణములు ఏ విధంగా సేవించాయని 11వ శ్లోకంలో చెప్తున్నారు. లేళ్లు, జింకలు ఇవన్నీ కూడా వాటి అందమైనటువంటి చూపులతో, బెదురు చూపులతో స్వామివారి యొక్క వేణునాదాన్ని ఆస్వాదిస్తూ, ఆ చూపులనేటువంటి పుష్పాలతో స్వామివారి పాదసేవ చేస్తున్నాయట. దంపతులందరూ వచ్చి, కుటుంబం అంతా వచ్చి, పిల్లా జల్ల అందరూ వచ్చి చక్కగా స్వామివారిని అలా పాదాల్ని చూపులనేటువంటి పుష్పాలతో సేవిస్తున్నాయా అన్నట్టుగా వర్ణిస్తున్నారు ఇక్కడ 11వ శ్లోకంలో. ధన్యాస్మూఢగతయోపి హరిణ్య ఏత. మూఢగతయో అపి హరిణ్య, హరిణములు మూఢగతయ, వాటికి తెలియదు అసలు సంగీతాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా తెలియనటువంటి హరిణములు, మూర్ఖులు. అలా ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా, మానవులకు కాస్త బుద్ధి ఉంటుంది, వన్యప్రాణులకి ఉండదు. అందుకే చెప్పారు వానరులకి ఉన్నటువంటిది నరులకి ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటి వ్యత్యాసం కూడా చెప్పారు. మతయః యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః, శాస్త్రాణి యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వై నరః అన్నారు. బుద్ధి ఎటు పడితే అటు వెళ్ళేది వానరం, శాస్త్రం చెప్పినట్టు నడుచుకునేటువంటి వాడు మానవుడు. నరుడికి వానరుడికి ఉన్నదే. అలా కొన్ని మృగములకి అనేకమైనటువంటి విధాలలో వాటికి తగ్గట్టుగా అనేకమైనటువంటి బుద్ధి కుదురుతూనే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కుదరదు.
ఇక్కడ ముఖ్యంగా హరిణములు మొదలైనటువంటి వాటికి మూఢ గతయోపి, గతి అంటే గమనము అన్నారు. మూఢగతి, ఎటు వెళ్ళాలో తెలియదు. అట్లాంటి జింకలు కూడా, హరిణ్యములు, ఆ జింకలు కూడా, ఆడజింకలు కూడా ధన్యాస్మ మూఢగతయోపి హరిణ్య ఏత యా నందనందనముపాత్త విచిత్ర వేషం ఆకర్ణ్య వేణురనితం సహ కృష్ణ సారా పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకై, ప్రణయావలోకై, అవలోకనములతోనే, చూపులతోనే, చూపులతోనే స్వామి వారికి పాదసేవ చేస్తున్నాయిట. చూపులు అనేటువంటి పుష్పాలతో స్వామివారి వైపే చూస్తూ, ఆ పాదాలని చూస్తూ, ఇవన్నీ స్వామివారు అన్ని స్వీకరిస్తారు కదా. ఎంత ధన్యమైపోతున్నాయో కదా. ధన్యాస్మ మూఢగతయోపి, మూఢగతులైనప్పటికీ కూడా, మూర్ఖ ప్రాణులైనప్పటికీ కూడా, అల్ప ప్రాణులైనప్పటికీ కూడా వాటి జీవితం ధన్యమైపోయిందండి. మనదే అవట్ల. ధన్యాస్మ మూఢగతయోపి, నరులమైనటువంటి మనదే అవట్ల. ఇంకా ధన్యాస్మ మూఢగతయోపి హరిణ్య ఏతా, ఏతా హరిణ్య, ఈ హరిణములు యా నందనందనముపాత్త విచిత్ర వేషం, విచిత్రమైనటువంటి వేషం కలిగి ఉన్నటువంటి నందనందనుడు, బలరామకృష్ణునిద్దరి యొక్క వేషం నిన్న వర్ణించారు. ఒకడు పీతాంబరుడు, ఒకడు నీలాంబరుడు, అలాగే అనేకమైనటువంటి ఆకులు, పుష్పాలు, చెవుల్లో కర్ణికార పుష్పాలు, చెవుల్లో చక్కగా లతలు, వైజయంతిమాల, ఇటువంటి అద్భుతమైనటువంటి వేషం కలిగినటువంటి పరమాత్మని చూసి ఆకర్ణ్య వేణురనితం, అట్లాంటి విచిత్రమైనటువంటి వేషం కలిగినటువంటి ఆ నందనందనుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి వేణునాద రవాన్ని విని వేణురనితం సహ కృష్ణ సారాహ, హరిణ్యములు ఒక్కటే రావట్ల, ఆ వేణునాదం విని హే మీరు రండి, మీరు రండి, మీరు రండి అంటూ కుటుంబాన్నంతా చక్కగా సమీకరించుకుని సహ కృష్ణసారాహ, కృష్ణసారం అంటే కృష్ణసార జింకలు, కృష్ణ జింకలు, మగ జింకలు అంటే కుటుంబాలతో పాటుగా, పిల్లల జల్లతో పాటుగా మొత్తం సహ కృష్ణ సారాహ, అందరు రండి రండి, ఇక్కడ వేణునాదం, స్వామి వారు వచ్చారు అంటూ ఆ ఆలాపన చేస్తూ, ఆ మధురమైనటువంటి వేణురవాన్ని ఆస్వాదిస్తూ, ఆయన పిల్లను గురవితో ఊదుతూ ఉంటే, ఆ కాలు అలా అలా మడిచి ఒక కాలు మీద పెట్టుకుని అలా నాట్యం చేసి హాయిగా ఓ చెట్టు కొమ్మను ఆనుకుని ఆయన మధురంగా గానం చేస్తూ ఉంటే, పూజాం దదుర్విరచితాం ప్రణయావలోకై, ఓ పక్కనే ఉన్న పైన వృక్షాలు సేవిస్తున్నాయి, పుష్పాలు పుష్పాలు అలా వర్షం కురిపించినట్టుగా ఆయన పాదాల మీద, ఇటు పక్కనేమన్నా లేళ్లు మొదలైనటువంటివన్నీ చక్కగా వాటి యొక్క అందమైనటువంటి చూపులతో, చూపులు అనేటువంటి పుష్పాలతో పాదసేవ చేస్తున్నాయి. ఇంకో పక్కన నెమళ్ళు సేవిస్తున్నాయి. ఆ తర్వాత దివ్యాంగనులు సేవిస్తున్నారట. మధురమైనటువంటి ఈయన యొక్క గానానికి, ముగ్ధ మనోహరమైనటువంటి గానానికి ముగ్ధులైపోయినటువంటి దివ్యాంగనుల యొక్క పరిస్థితి ఎలా ఉందో 12వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. కృష్ణం నిరీక్ష్య, శ్రీకృష్ణ పరమాత్మని చూసి, నిరీక్ష్య కృష్ణం నిరీక్ష్య వనితోత్సవ రూపశీలం శ్రుత్వాచ తత్వనిత వేణు విచిత్ర గీతం దేవ్యో విమానగతయ స్మరనున్న సారా భృశ్యత్ ప్రసూనకబరా ముముహుర్వినీవ్య భ్రశ్యత్ భ్రశ్యత్ ప్రసూనకబరా ముముహుర్వినీవ్య కృష్ణం నిరీక్ష్య వనితోత్సవ రూపశీలం. అద్భుతమైనటువంటి రూపం, స్వామి రూపం, వనితోత్సవ రూపశీలం, ముగ్ధ మనోహరమైనటువంటి ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి, కృష్ణం నిరీక్ష, అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసి, ఆయన చేస్తున్నటువంటి వేణునాదాన్ని విని, శృత్వాచ తత్వనిత వేణు విచిత్ర గీతం, విచిత్రమైనటువంటి గీతం, అద్భుతమైనటువంటి గీతాలు, అనేకమైనటువంటి గీతం, ఆయన ఏది పాడినా అద్భుతమే. అట్లాంటి ఆ గీతాన్ని, తత్వనిత వేణు, ఆ వేణువుకున్నటువంటి రంధ్రాలు కూడా నిన్న మనం చెప్పుకున్నాం, 7 రంధ్రాలు. దాంట్లో మొదటి 6 కూడా భగం అనేటువంటి వాటితో చెప్పబడతాయి. చివరిది 7వ రంధ్రం అనేటువంటిది పరమాత్మకి గుర్తుగా మనం చెప్పుకున్నాం. చిహ్నములు అవన్నీ కూడా, ఆ 7 రంధ్రాలకు ఉన్నటువంటి చిహ్నం కూడా మనం నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. అట్లాంటి ఆ వేణు రంధ్రాల నుంచి వస్తున్నటువంటి వేణునాదం అంతా కూడా విని ఎవరు వింటున్నారట? దేవ్య, దేవతలు, దేవకాంతలు, విమానగతయ దేవ్య స్మరనున్న సారా, ఆకాశంలో విహరిస్తున్నటువంటి దేవకాంతలు,
అందులో కూడా తమ భర్తలతో పాటుగా విహరిస్తున్నటువంటి దివ్యాంగనలు ఎవరైతే ఉన్నారో, పతులతో కూడి అలా విహరిస్తూ ఉన్నటువంటి జంటలు, అనేకమైనటువంటి విమానాల్లో సంచరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూప సౌందర్యం, ఆ సౌభాగ్యాన్ని కన్నులారా దర్శించుకుంటూ, చెవులారా వేణుగానాన్ని వింటూ, అద్భుతమైనటువంటి వేణుగానాన్ని వింటూ పరవశించిపోతూ, అట్లా మనసులోనే హృదయాన్ని అర్పించేస్తున్నారు స్వామివారికి. శ్రీకృష్ణ పరమాత్ముడిని చేరుకోగానే అలా ఆకాశంలో సంచరిస్తున్నారు. ఆ బృందావనం సమీపానికి రాగానే వారి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే వర్ణిస్తున్నారు అక్కడ. భ్రస్యత్ ప్రసూనక బరాము ముహుర్వినీవ్య. వారి యొక్క వస్త్రములు, పైన ఉన్నటువంటి వస్త్రములు ఏవైతే ఉత్తరీయంగా కప్పుకుంటారో ఆ వస్త్రములు జారిపోతున్నాయి. స్వామివారి యొక్క వస్త్రం అంటే మదనావిష్టులైపోతున్నారు, మదన మోహితులైపోతున్నారు. అది దేనికి చిహ్నమయ్యా అంటే వారి యొక్క హృదయాన్ని స్వామి వారికి సమర్పించారు అనడానికి చిహ్నం అది. అద్భుతమైనటువంటి త్రిలోక సుందరుడైనటువంటి, త్రిలోకానంద నయనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూస్తే ఎవరికి ఈ విధంగా కలగదు? అట్లాంటి అద్భుతమైనటువంటి ముఖ సౌందర్యాన్ని చూసి, వేణునాదాన్ని విని దేవతలే ముగ్ధులైపోతున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేవతాకాంతల పరిస్థితి ఇంకా అలా ఉంటే గోపికా స్త్రీలు పరిస్థితి ఎలా ఉండాలి? ఇంకా సాధారణమైనటువంటి జీవుల పరిస్థితి ఏమవ్వాలి? అందుకే ఇక్కడ చెప్తున్నారు, పశుపక్షాదులు కూడా ఊగిపోతున్నాయ్యా స్వామి యొక్క వేణునాదానికి, చెలిస్తున్నాయి అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. తర్వాత 13వ శ్లోకంలో గోవులు ఏ విధంగా చెలిస్తున్నాయి, ఈ వేణునాదానికి ఏ విధంగా స్పందిస్తున్నాయి అనేటువంటిది వర్ణిస్తున్నారు. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటైః పిబంత్యః. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటైః పిబంత్యః. శ్యావాస్నుతస్తన పయః కవలాస్మతస్తుః. గోవిందమాత్మనిదృశాశ్రుకలాస్సృశంత్యః. స్పృశంత్యః అలా తాగుతున్నాయి. గావః గోవులు, గావశ్చ కృష్ణ ముఖ నిర్గత వేణుగీతం, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ముఖారవిందము నుంచి వస్తున్నటువంటి ఆ వేణు గీతములు ఏవైతే ఉన్నాయో, ఆ వేణునాదములు అవి ఎట్లాంటివంటే పీయూషం, అమృతమయం. పీయూషం అంటే అమృతం లాగా ఉంది. దేనికి అమృతం? ఆ వేణునాదం వింటాం కాబట్టి చెవులకి అమృతం లాగా సోకుతున్నాయి. పీయూషముత్తభిత కర్ణ పుటైః పిబంత్యః. ఒక చక్కటి సంగీతం వింటే, ఒక భజన కీర్తన వింటే, ఆ తిరుమలలో అలా వెళ్తున్నప్పుడు ఆ అత్యద్భుతమైనటువంటి స్వామివారి దివ్య కీర్తన సంకీర్తనావళి వింటూ ఉంటే, ఆ గోవింద నామాలు వింటూ ఉంటే, స్మరిస్తూ ఉంటే దేనికి అమృతము? నోటిక, కళ్ళక, చెవులకి అమృతప్రాయం. కాబట్టి ఆ ఆవులన్నీ కూడా పీయూషముత్తభిత కర్ణపుటైః పిబంచ, కర్ణపుటములతో తాగుతున్నాయిట ఈ అమృతాన్ని. వాటి యొక్క చెవులతో అలా రెక్కరించుకుని వింటున్నాయి. ఎటువైపు నుంచి శబ్దం వస్తుందో అటువైపు తల తిప్పి మరి ఆ స్వామి వారిని చూస్తూ ఆ చెవులు రెక్కరించి మరీ వింటూ ఆ అమృతాన్ని అలా ఆస్వాదిస్తున్నాయిట. ఇవి గోవుల యొక్క, ధేనువుల యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఇక వత్సల యొక్క పరిస్థితి ఎలా ఉందో తర్వాత చెప్తున్నారు. వత్సలు అంటే దూడలు. చక్కగా అలా పొదుగు దగ్గరికి వచ్చి ఆ తల్లి విడిచినటువంటి పాలని, స్రవిస్తున్నటువంటి పాలని అలా తాగుతున్నాయి, ఆస్వాదిస్తున్నాయి. ఎప్పుడైతే స్వామివారు ఆ వేణునాదం ప్రారంభించారో ఆ తాగటం దగ్గరే ఆగిపోయి నోరు అలాగే పెట్టేసి అలా ఒక స్టిల్ ఇచ్చి ఆగిపోయి స్వామివారు ఎక్కడున్నారు అన్నట్టు చూస్తున్నాయి ధేనువులని, చిన్న చిన్న వత్సలని. శావాహ, చిన్న చిన్న వత్సలు. శావాహ స్మృతస్తనపయ కవలాస్తతస్తు. స్మృత అంటే స్రవిస్తున్నటువంటి పాలధారలు ఏవైతే ఉన్నాయో, తల్లి విడుస్తున్నటువంటి పాలధారని అలా స్రవిస్తూ అలా ఆస్వాదిస్తున్నటువంటి వత్సలు, దూడలు. శావాస్మృతస్తన పయఃకవలాస్మతస్తు. తస్తు అంటే అలాగే ఉండిపోవటం. అలా పాలు తాగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పుట తీస్తే ఎలా ఉంటుందో అలా ఆగిపోయినాయి. తస్తు ఎందుకంటే వేణునాదం. ఇవి కూడా చెవులు రెక్కరించి వింటూ స్వామివారిని చూస్తూ ఓ పక్కన
నోరు అలాగే పెట్టింది, పాలు కారుతున్నాయి. ఆ పాలు నోట్లోంచి అలా కారిపోతున్నాయి. అయినా దూడలు పట్టించుకోవట్లా. ఏం వింటున్నాయంటే స్వామివారి వేణునాదానికి ముగ్ధ మనోహరమైపోయేటటువంటి ప్రాణుల యొక్క పరిస్థితి వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు. గోవిందమాత్మని, ఆత్మని గోవిందుడు అంటే వాటి ఆ పశుపక్షాదులన్నీ కూడా వాటి యొక్క ఆత్మలలో, వాటి హృదయాలలో పరమాత్మని నింపుకుంటున్నాయి. గోవిందమాత్మని దృశాశ్రు కళా స్పృశంత్యః. ఎలా ఉన్నాయంటే ఈ ఆవులు, దూడలు మొదలైనటువంటివన్నీ కూడా ఆ గోవిందుని ఆత్మని వాటి మనసులలో, వాటి హృదయాలలో అలా స్థాపించుకుని పరమాత్మని విడిచిపెట్టేది లేదని ఆలింగనం చేసుకున్నాయా అని స్పృశంత్య, మనసులో స్పృశించుకుంటున్నాయట స్వామివారిని. ఇంతకంటే భావన ఇంకెక్కడ ఉంటుందండి? మీరు పూజ గదిలో కూర్చుని 1 గంట సేపు, 2 గంటల సేపు చేశారండి పూజ అంటారు. ఆ 2 గంటల సేపు పూజలో మీకు స్వామివారి మీద మనసు ఎంతసేపు లగ్నమైంది ఈ విధంగా చెప్పండి? తాగుతున్నటువంటి ఆ పాలని కూడా ఆపేసినటువంటి దూడలు ఎట్లా ఉంటాయండి? అవి ఎంత ప్రాయమండి? అవి తాగుతున్నటువంటి పాలని కూడా ఆపేసి స్వామివారి యొక్క కీర్తనకి అలా చెవులు రెక్కరించి వింటున్నాయంటే, చేస్తున్నటువంటి పనులు కూడా ఆపేసి భగవంతుడి మీద మనసు లగ్నం చేస్తున్న సాధకుడు మనకి గుర్తురాడు? అట్లా ఉండాలి. అట్లాంటి గోవుల్ని వర్ణించారు ఇక్కడ వ్యాసులు వారు. ఆ తర్వాత ప్రాయోబతాంగ విహగాః. విహగములు అంటే విహంగములు, పక్షులు. పక్షుల్ని వర్ణిస్తున్నారు. ఇంకో గోపిక వచ్చింది. ఇవన్నీ సరేనా? ఆ పక్షులు చూడు, వాటి జీవితం ఎంత ధన్యమో. ఎలా ఉన్నాయిట అవన్నీ? పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నటువంటి మహర్షుల్లాగా, మునుల్లాగా ఉన్నాయిట ఆ పక్షులన్నీ కూడా. అట్లా ఉన్నాయి అవన్నీ కూడా. ఎలా అంటే ప్రాయో బతాంబ, అంబ, అంబ అంటే అమ్మ, చూడు చూడు అంటే ప్రాయో బతాంబ విహగామునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణు గీతం ఆరుహ్య ఏ ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంచ మీలిత దృశో విగతాన్యవాచ. ఇవి కూడా అంతే, పక్షులు కూడా చక్కగా ఆ చిగురుటాకులు తింటూ, ఆ మామిడి చిగురు లాంటి ఆ పూతలు తింటూ, అనేకమైనటువంటి పక్షులన్నీ కూడా ఆ పళ్ళు తింటూ, ఆ ఆకులు తింటూ, ఆ వృక్షముల మీద ఆనంద పరవశులైపోతున్నటువంటి పక్షులన్నీ కూడా అవి చేస్తున్నటువంటి ఆ కార్యములన్నీ కూడా ఆపేసి పరమాత్ముడి యొక్క ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తున్నాయట. ఎలా ఉందయ్యా అంటే ఇక్కడ వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ పక్షులు నిజంగా పక్షులు అంటాం కంటే ఇవి అన్ని కూడా మునులు, మహర్షులు అంటమే సబబేమో అన్నట్టుగా వర్ణిస్తున్నారు. ప్రాయోబతాంగ విహగా మునయో వనేస్మిన్. ఇవి విహంగములు కాదు, పక్షులు కాదు, అబ్బే అసలు కానే కాదు. ఏమిటయ్యా మరి? అస్మిన్ వనే మునయ, ఈ అరణ్యంలో సంచరిస్తున్నటువంటి మునులు ఇవన్నీ కూడా. పక్షుల రూపాల్లో విహరించేటువంటి మునులు ఇవన్నీ కూడా. ఎందుకంటే కృష్ణేక్షితం తదుదితం కలవేణు గీతం. శ్రీకృష్ణ పరమాత్ముని చూడగానే కృష్ణ ఈక్షితం, పరమాత్ముని చూడగానే ఆ పరమాత్ముని మీద ఎందే దృష్టి నిలిపినటువంటి ఆ పక్షులన్నీ కూడా తదుదితం, ఆ పరమాత్ముడు చేసినటువంటి కలవేణు గీతం, ఆ గీతములు. ఓ పక్కన వాళ్ళు ఏమన్నా కీర్తిస్తూ ఉన్నారు గోపాలకులు, ఈయన చక్కటి వేణునాదాన్ని అందిస్తున్నారు. ఈ కలవేణు గీతాన్ని, ఈ పిల్లల గ్రోవిలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అమృత రసాన్ని ఆస్వాదిస్తూ చెట్ల పైన ఉన్నటువంటి పక్షులు ఆరుహ్య ఏ ద్రుమభుజాన్, ద్రుమములు అంటే వృక్షములు, ఆ ద్రుమభుజముల పైన శాఖల మీద ఉన్నటువంటి ఆరోహించి ఉన్నటువంటి రుచిర ప్రవాళ, అందమైనటువంటి రుచికరమైనటువంటి అనేకమైనటువంటి మొగ్గల్ని ఆస్వాదిస్తూ తింటూ 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 ఎంత బాగుందో ఈ మొగ్గ, ఈ పువ్వు ఎంత బాగుందో, ఈ పండు ఎంత బాగుందో, ఇదెంత బాగుందో అని ఆస్వాదిస్తున్నటువంటి కూడా ఆ పనులు ఆపేసి శృణ్వంత్యమీలిత దృశో విగతాన్యవాచ. స్వామివారిని చూస్తూ స్వామివారి యొక్క మధుర గానాన్ని వింటూ అలా తన్మయమైపోతున్నాయట. ఎట్లా? శృణ్వంత్యమీలిత దృశ. ఇక్కడ శృణ్వంత్యమీలిత దృశ అని చెప్పారు. అందుకని ఋషులు అనేటువంటి ఉపమానం చెప్పారు అక్కడ. ఎందుకంటే ఋషులు సాధన చేస్తున్నప్పుడు ఆ యోగ సాధనలో ఎట్లా ఉంటాయి వారి కళ్ళు అంటే సగం తెరిచి తెరవకుండా అలా ఉండిపోతాయి. నిశ్చేష్టగా కదలకుండా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, ఎటు కదలరు. అట్లా అర్ధనిమీలితమైనటువంటి నేత్రములతో శృణ్వంత్యమీలిత దృశో అన్నారు అక్కడ. అర్ధనిమీలితమైనటువంటి నేత్రములతో అవి తన్మయమైపోతున్నాయి ఆ పక్షులు కూడా. పూర్తిగా చూడట్లా,
ఆ వేణునాదానికి పరవశించిపోయి ఒక్కోసారి మనం చూడండి, ఆనందం వస్తే కళ్ళు మూసేస్తాం, పరమానందం చెందినప్పుడు కళ్ళు మూసేస్తాం, తన్మయత్వం. అలా పక్షులు కూడా అర్ధనిమీలితమైనటువంటి నేత్రములతో స్వామి యొక్క నాదాన్ని అలా పానం చేస్తున్నాయంటే మహర్షులేగా మరి. నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాయో కదా అంటూ వర్ణించారు 14వ శ్లోకం. ఇంకా 6-7 శ్లోకాలు ఉన్నాయి. అవి రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. ఈ రోజు మళ్ళీ ఇంకా 2 శ్లోకాలు అవుతాయి కానీ మిగిలినవి రేపటికి 4 శ్లోకాలే మిగులుతాయి. రేపటి సమయంలో మిగతా 6 శ్లోకాలను కూడా వర్ణించుకొని పూర్తి చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.